హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి ఓనంకి సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తున్నాను. ఇండో వెస్ట్రన్ ఫ్యూజన్ వేసుకోవాలి అని చెప్తే ఇలా ఇంట్లో ఉన్న శారీతోటే ఇలా ట్రై చేశాను అనమాట. ఇట్లా రెడీ అయ్యా, మంచి సన్షైన్ వస్తుంది. ఇప్పుడు వెళ్ళి అది మా ఫ్రెండ్స్ అందరు డాన్స్ క్లాస్ అనమాట. తమిళ్ మలయాళీస్ అందరూ ఉన్నారు. ఇవి మా బిందు గడిచిన కమ్మలు ఇవి పెట్టుకున్నా, వాచ్ చేసుకున్నా. ఆల్రెడీ ఉన్న శారీనే ఇట్లా వేసేసుకున్నా అనమాట. లెట్స్ గో డాన్స్ ఎంజాయ్ చేసి మంచిగా వాళ్ళంతా ఫుడ్ పెడతామని చెప్పారు. అందరం ఒక్కొక్కటి పాట్లక్ లాగా తీసుకెళ్తే నేనేం తీసుకెళ్తున్నాను తెలుసా, వాటర్ బాటిల్స్ గ్లాసెస్ తీసుకొని వెళ్తున్నాను అనమాట. ఇవాళ వర్క్ ఉంది, నేనేం వండలేనని చెప్తే పర్లేదు వచ్చేసి అని అన్నారనమాట. 6:45కి క్లాస్ అయితే 6:45కి నేను క్యాబ్ ఎక్కిన. సోకులు ఎక్కువ, పని తక్కువ. బాగుంది ఇలా కూడా. మనం అనుకుంటాం కదా చాలాసార్లు ఉన్న డ్రెస్ వేసుకొని వెళ్ళాలా, ఉన్న చీర కట్టుకొని వెళ్ళాలా అని చెప్పేసి. మేము యూకేకి వచ్చిన తర్వాత ఇక్కడ తక్కువ ఉంటాయి కదా ఉన్న సామాన్లకి, ఎన్నెన్ని తెప్పించుకుంటాము. సో అవి అనుకోను రీపర్పస్ చేసుకుంటుంటాం అనమాట. పొద్దునంతా వర్షం పడింది, ఇప్పుడు ఎండ కొడుతుంది. ఎంత తిక్క సాయంత్రం 6:45 అవుతుంది ఇప్పుడు. సో నేను వెళ్ళేసరికి నాకు తెలిసి క్లాస్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఎక్కువ రికార్డ్ ఏం చేయను, ఒకవేళ చేయగలిగితే చూపిస్తాను మా డాన్స్ క్లాస్ ఎట్లా ఉంటుందని చెప్పి. ఇవాళ అందరూ బ్యూటిఫుల్గా రెడీ అయ్యి వస్తారు, వాళ్ళ వీడియో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. స్కిన్ ఇట్లా మంచిగా ఇట్లా గ్లోయి కనపడడానికి ఏం పూసుకుంటున్నాను తెలుసా, రోజ్ వాటర్. మీరు మేకప్ అంతా వేసుకున్న తర్వాత రోజ్ వాటర్ వేసుకోవాలి. నేను అసలు ఏ మేకప్ వేసుకోలేదు, జస్ట్ రోజ్ వాటర్ స్ప్రే చేసుకున్నా. ఇంకా ఫేస్ కడుక్కొని కొంచెం ఏదైనా ఫౌండేషన్లా పెట్టుకొని ఉంటే ఇంకా బాగుండేది. నేను వెళ్ళేసరికి క్లాస్ స్టార్ట్ అయిపోయింది. ఆయన భయం లేకుండా కెమెరా అక్కడ ఆన్ చేసేసి లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ అలా వెళ్ళిపోయి టీచర్కి కనపడకుండా వెనకాల లైన్లో నుంచుంటారు చూడండి, అట్లా ఫాస్ట్గా నుంచున్నాను అనమాట. యూకేలో నృత్యం అని ఒక డ్యాన్స్ స్కూల్ ఉంది. నేను ఆ డ్యాన్స్ స్కూల్లో జాయిన్ అయినా. ఎవ్రీ ఫ్రైడే ఉంటుంది క్లాసు. ఊరికే కంటెంపరీ డాన్సెస్ అని కానీ, లేకపోతే ఏదైనా ఫామ్ నేర్చుకోవాలి అంటే కూడా నేర్పిస్తారు. నేను వీలైనప్పుడల్లా వెళ్తూ ఉంటాను మంచిగా. ఈ మధ్య కొంచెం సీరియస్గానే తీసుకొని వెళ్తున్న క్లాసెస్ అన్నింటికి. అండ్ మీ అందరికీ ఓనం ఎందుకు సెలబ్రేట్ చేస్తారో తెలుసా? మనకి సంక్రాంతి అప్పుడు ఎలా అయితే హార్వెస్టింగ్ చేసుకొని మంచిగా పొంగల్ వండుకొని కొత్త బియ్యం తెచ్చుకుంటామో, కేరళలో ఇప్పుడు హార్వెస్ట్ సీజన్ అనమాట. అందుకని వాళ్ళు ఓనం సెలబ్రేట్ చేసుకుంటారు. ఓనం సాధ్య అని ఉంటుంది. వాళ్ళ ప్లేట్లో ఆల్మోస్ట్ 20 నుంచి 25 ఐటమ్స్ అన్ని వరకు ఉడకబెట్టినవే, ఎక్కువగా ఫ్రై ఐటమ్స్ ఉండవు. కానీ కోకోనట్ ఆయిల్ ఎక్కువ వాడతారు కాబట్టి మంచి ఫ్యాటీ ఫుడ్ అది కూడా. అండ్ ఇంకొక రీజన్ కూడా ఉంది. ఇది కింగ్ మహాబలి అని చెప్పేసి ఒక రాక్షసుడు ఉండేవాడు ఒకప్పుడు. కానీ ఆయన పేరుకి రాక్షసుడే కానీ విష్ణుమూర్తికి పెద్ద భక్తుడు అనమాట. వేమన అవతారం గుర్తుందా మీకు? ఆ వేమన అవతారంలోనే దేవుడి కిందకు వచ్చినప్పుడు, విష్ణుమూర్తి కిందకు వచ్చినప్పుడు పాతాళంలోకి పంపించేది కింగ్ మహాబలిని అనమాట. కానీ ఆయన మంచోడు కాబట్టి మీరు ఇయర్లీ ఒక్కసారి మీ ప్రజలను చూసుకోవడానికి రావచ్చు అని చెప్పేసి దేవుడు అలౌ చేస్తాడనమాట. అందుకని వీళ్ళు ఆ దేవుడికి ఫీస్ట్ లాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఓనం సెలబ్రేట్ చేస్తారనమాట. కేరళలో చాలా మంచి ఫెస్టివల్ ఇది. ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు మేము అందరం ఇట్లా పాట్లక్ లాగా సెలబ్రేట్ చేసుకోవడానికి అన్నీ తెచ్చుకుంటాం అనమాట. ఎంత సాంబార్ రైస్ అయితే చాలా బాగుంది. ఇది పొట్టు ఇంకా పేర్లు సరిగ్గా పలకకపోతే బాగోదు. చాలా బ్యూటిఫుల్ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చారనమాట. అదైతే స్వీట్ నల్లగా ఉంది చూడండి, సూపర్గా ఉంది. మన పొంగనాలు ఉన్నట్టే ఉంటుంది కానీ అదే పిండితో స్వీట్ వేసి చేశారు. పాయసం కూడా అద్దరిపోయింది. నా ప్లేట్ ఒకసారి చూడండి ఎంత కలర్ఫుల్గా పెట్టుకున్నానో. బనానా చిప్స్, తొట్టు పట్టు, సాంబార్ రైసు, కుట్టు ఏదేదో అన్నారు. కానీ చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా కూడా ఉంది అనమాట. నేను స్వీట్కి జిలేబీ పాయసం తినేసి మంచిగా కన్సర్ట్ తాగి ఫుల్గా ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చాను. అంతా ఆడుకొని ఇంటికి వచ్చేసరికి ఫేస్ ఎట్లా జిడ్డుగా అయిపోయింది చూసిండ్రు అసలు. అప్పుడు రేపు సరిగ్గా చూడలేదేమో అని చెప్పేసి ఇప్పుడు చూపిస్తున్నాం మళ్ళీ. ఎందుకు ఇట్లా పిచ్చి చేసుకున్నావు కృష్ణవేణి అనొద్దు. ఇక్కడ ఇండో వెస్టర్న్ ఫ్యూజన్ ఫ్యాషన్ అంటారు. కృష్ణ యువర్ శారీ ఇస్ సో నైస్ అండ్ బ్యూటిఫుల్ అని కూడా అన్నారు తెలుసా వాళ్ళు. సో ఇది ఒకసారి చూపిస్తాను. ఇట్లా ఏదో ఇన్ఫినిట్ ట్రిప్ లాగా కొంచెం ప్లాన్ చేశాను అంతే. ఈ ప్యాచ్ ఫేస్ని చూసినందుకు ధన్యవాదాలు. ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్, గుడ్ నైట్.